కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. పవిత్ర ధనుర్మాసం సంక్రాంతి పండుగ సందర్భంగా కథావాణి శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రత్యేక పౌరాణిక ఆడియో భక్త ప్రహ్లాదను సమర్పించబోతున్నాను. ఆలస్యం చేయకుండా ఇంకా కథలోకి ప్రవేశిద్దాం. బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని ప్రతి విష్ణు భక్తుని కథ రమణీయమైనదే, కమనీయమైనదే. లలిత పదాలతో వినగానే చెవులకు శ్రవణపేయంగా వినిపించే ప్రతి పద్యము భక్తిరస ప్రధానమైనదే. అందుకే భాగవతంలోని పద్యాలు కొన్నైనా నోటికి రానివాడు తెలుగువాడే కాదు అంటారు సాహిత్యకారులు. అందులో ప్రహ్లాద చరిత్రలోనివి మరీ తేనెలూరే అందమైన పద్యాలు. ఈరోజు మనం ఎలాగో ఆ భక్తుని కథను తెలుసుకోబోతున్నాం గనుక తినబోతూ రుచెందుకు అంటూ ఇక మొదలు పెట్టేస్తాను. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అనే విష్ణుద్వేషి అయిన రాక్షసరాజుకు పుట్టిన విష్ణుభక్తుడైన కుమారుడు. అదే ఇక్కడ విచిత్రం. అంతా విష్ణుమాయ కదా. మరి దుష్ట శిక్షణ జరగాలంటే దానికి ముందు నుంచే రంగం సిద్ధమైపోవాల్సి ఉంటుంది. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడే కాక ఎంత బుద్ధిమంతుడంటే చాలా తేలికైన తాత్పర్యం అవసరం లేని పద్యం విడదీసి చదువుతాను, మీకే అర్థమవుతుంది. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంతల డంబైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులంగావ చింతించువాడు సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములందు గురువులందలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని శీలాన్ని, గుణగణాలను అన్నింటినీ ఈ ఒక్క పద్యం చెప్పేసింది. అంతేకాదు, అందగాడు, ఐశ్వర్యవంతుడు, విద్యలన్నీ నేర్చినవాడు, అయినా అహంకారం లేనివాడు, కామక్రోధాలు లేనివాడు. మరి ఉన్నదేమిటయ్యా అంటే హరిభక్తి. నిరంతరం అదే ధ్యాస, అదే ఆరాటం, అదే ఆసక్తి. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుండు ఏతద్ విశ్వమున్. తింటూ తాగుతూ ఆడుతూ పాడుతూ కూడా ప్రహ్లాదునికి అదే ధ్యాస. ఆ ధ్యాసలో ఈ ప్రపంచాన్నే మర్చిపోయినాడు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు. గురుకాలమునన్ గణుతింప అసఖ్యంబులు ఫణిపతికిన్ బృహస్పతికిన్ భాషాపతికిన్. ఆయనలోని గుణాలను లెక్కించాలంటే త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదు. నిత్యం ఇంట్లో అలా హరినామస్మరణతో ఉంటున్న కొడుకుని చూసి దానవేశ్వరుడైన హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. తను విష్ణుద్వేషి గనక విష్ణునామస్మరణ ఆయన చెవులకు కర్ణకఠోరంగా వినిపిస్తోంది. దాంతో వీణ్ణి ఇలా వదిలేస్తే లాభం లేదు, రాక్షసరాజ పుత్రుడైన వీడిలో లాలిత్వం, సుకుమారత్వం తప్ప కాబోయే రాక్షసరాజుకు ఉండాల్సిన లక్షణాలేవి కనిపించటం లేదు. రాజసం, పౌరుషం మచ్చుకు కూడా లేవు. కనుక వీడిని గురువుల వద్దకు పంపి చురుకుగా అయ్యేలా అన్ని విద్యలు నేర్పమని పంపుతాను అని అనుకొని ఒకరోజు కొడుకును దగ్గరికి పిలిచి, బాలక, చదువని వాడ అజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువుగవులయ్యను జనులకు, చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి అని ముద్దు చేస్తూ అన్నాడు. ఆ తర్వాత రాక్షస గురువైన శుక్రాచార్యుని కుమారులను చండామార్కులను పిలిపించి కొడుకు గురించి ఈ విధంగా చెప్పాడు. అంధ ప్రక్రియనున్నాడు, పలుకండు, అస్మత్ ప్రతాపక్రియా గంధంబు ఇంచుకను లేదు. మీరు గురువుల్, కారుణ్య చిత్తుల్, మనోబంధుల్, మాన్యులు, మాకు పెద్దలు,
మమ్ము వాటించి ఈ బాలకున్ గ్రంథంబులు చదివించి నీతి కుశలం గావించి రక్షింపవే అని వేడుకున్నాడు. ఆ తర్వాత తన కొడుకును వాళ్లకు ఒప్పగించాడు. గురుపుత్రులు ప్రహ్లాదుని తీసుకెళ్లి వేదాలు, సకల శాస్త్రాలు, కావ్యాలు చదివించారు. అంచిత భక్తితోడ ధనుజాదిపు గేహ సమీపమున్ ప్రవేశించి సురారి రాజసుతం చేకొని శుక్రకుమారకుల్ పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రములు కుమారుండు ఆలించి పఠించే అన్నియున్ చెలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై. గురువులు చదివించినవన్నీ శ్రద్ధగా చదువుకున్నాడు ప్రహ్లాదుడు. కానీ చెలించని వైష్ణవ భక్తితో. విష్ణుమూర్తి మీది భక్తి మాత్రం కొంచెం కూడా అతని మనసులో నుంచి చెలించలేదు, తొలగిపోలేదు. ఏ పగిది వారు చెప్పినా ఆ పగిదిన్ చదువు కాని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్నీయు రూపించిన మిథ్యలని నిరూఢ మనీషన్. అది ఉత్తమ శిష్యుని లక్షణం. గురువులు ఎలా చదివిస్తే అలా చదివాడు, కానీ అట్టా కాదు ఇటా కాదు అని వాదించలేదు. అలా కొంతకాలం గడిచిన తర్వాత కొడుకు ఏం చదువుకున్నాడో, ఈ గురువులు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో కొడుకు కోసం కబురు పంపించాడు హిరణ్యకశిపుడు. కొడుకును చూడగానే హిరణ్యకశిపుని మనసులో పుత్రోత్సాహం ఉరకలు వేసింది. ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగము, ఆరోడ సంపన్నుండవైతివే, చదివితే వేదంబుల్ శాస్త్రముల్ వచ్చారమ్మని చేరంజీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగాగ్రముంజేర్చి దానవ విపులుడు ఉత్కంఠ దీపింపగన్. నువ్వు నేర్చుకున్న వాటిలో నుంచి ఒక పద్యం చెప్పి అర్ధతాత్పర్యం చెప్పు నాయనా అని అడిగాడు. దానికి సమాధానంగా ప్రహ్లాదుడు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలన్ త్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున ఖిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లముంజేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అని అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు హిరణ్యకశిపుడు. నా తండ్రి, నా కుమారా, ఈ బుద్ధి నీకే పుట్టిందా? పరులు దుర్నీతులెవరైనా ఇలా పఠింపించారా? ఏకాంతంలో నీ గురువులు చెప్పారా? వైకుంఠుండు మన రాక్షస కులానికి అపరాధం చేసినవాడు, అతనిని నువ్వు వర్ణించటమేంటి అని అడిగాడు హిరణ్యకశిపుడు. మనం రాక్షసులం. మనం చేయాల్సిన పని దేవతలను వెళ్ళగొట్టటమో, సిద్ధులను మునులను వేధించటమో, యక్ష కిన్నెర కింపురుష గంధర్వులను నాశనం చేయటమో అలాంటిది. హరి గిరి అంటూ మోహాంధకారంలో పడి ఎందుకు చెడిపోతున్నావు పుత్రక అని ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు. దానికి ప్రహ్లాదుడు, ఆ విష్ణుమూర్తిని అజ్ఞానాంధకారంలో ఉన్నవాళ్ళు తెలుసుకోలేరు. నా మనసు మాత్రము అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్టు ఆకర్షిస్తున్నది. మరి ఏ విషయం మీదికి నా మనసు మరలుట లేదు. ఎలా అంటే, మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచ సన్నుని తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరుని కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మహానుభావ, మందార పుష్పంలోని మకరందాన్ని తాగే తుమ్మెద
ఉమ్మెత్త పూల వైపుకు పోతుందా? స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా? తీయమామిడి లేత చెగుళ్ళు తిని పులకించి తీయగా కూసే కోయిల కొండమల్లెల చెంతకు చేరుతుందా? నిండు పున్నమిలో విహరించే చకోర పక్షి దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా? లేదు, వెళ్ళలేదు. ఆ విధంగానే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణు పాద పద్మాలు ధ్యానించటంలోనే, ఆ అమృతాన్ని గ్రోలటంలోనే పరవశించి ఆనందాన్ని పొందుతోంది. హరిపదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రం పోవటం లేదు. సుగుణశీల, ఇంకా 1000 మాటలేలా అని ప్రహ్లాదుడు అనగానే అది విన్న గురువుకు ముందు కోపం వచ్చింది. పంచశరద్వయస్కుడవు, బాలుడవు, ఇంచుకగాని లేవు, భాషించదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించకైనని చెప్పవు, అసురేంద్రుని ముందట మాకు ఔదలల్ వంచుకొనంగా చేసితివి, వైరి విభూషణ, వంశదూషణ అన్నారు చండామార్కులు. ఇంత లేవు గాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మాకు రాజు ముందు తలలు వంచుకునే పరిస్థితి తెచ్చావు అని రాజువైపు తిరిగి, మీ రాక్షస వంశంలో వీడు గంధం చెట్ల గుంపులో ముళ్ళ చెట్టులా పుట్టాడు. వీడు నీ కొడుకు కాదు, నీ శత్రువు. వీడిలా బుజ్జగింపు మాటలతో వినడు, పట్టుకొని కొట్టండి అన్నాడు. తర్వాత కొంతసేపటికి శాంతించి, ఈ పాపని మేము చదివింతుము నీ పాదములాన, ఇంకా నిపుణతతోడన్ కోపింతుము దండింతుము, కోపింపకుమయ్యా ధనుజకుంజర వింటే. మేము మళ్ళీ నీ ఈ పుత్రుణ్ణి తీసుకెళ్ళి మంచి నైపుణ్యంతో కోపించి శిక్షించి చదివిస్తాము, నీ పాదముల మీద ఆన అని అన్నాడు. అలాగే తీసుకెళ్ళి కొంతకాలం చదివించి, మేము నేర్పించిన పాఠాలే నీ తండ్రి దగ్గర చెప్పాలి, విష్ణుమూర్తి మాట ఎత్తవద్దు అని ఎన్నో నీతులు చెప్పి బుజ్జగించి తెచ్చి తండ్రి ముందు నిల్చోబెట్టారు. కొడుకు ప్రహ్లాదుణ్ణి చూడగానే తండ్రి హిరణ్యకశిపుని హృదయంలో వాత్సల్యం పెళ్ళుబికింది. ఎన్నడు నీవు నీతి విధుడవుదంచున్ మహావాంఛతోనున్నాడన్ నన్ను కన్న తండ్రి, భవదీయోత్కర్షమున్ చూపవే. ఎప్పుడు నీవు శాస్త్రాలన్నీ చదివి పండితుడవుతావా అని కోరికతో ఉన్నాను. నా కన్న తండ్రి, చదువులో నీ ప్రతిభ ఎలాంటిదో నాకు చూపించవా అని అడిగాడు. దానికి సమాధానంగా ప్రహ్లాదుడు, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నీ చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఏంటి, చదువులలోని మర్మమెల్లా చదివావా? అన్ని శాస్త్రాలు చదివావా? ఏంటో అవి చెప్పు అన్నాడు. దానికి సమాధానంగా, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయను సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ అన్నాడు. సఖ్యము, శ్రవణము, దాస్యము, వందనము, అర్చనము, సేవనము, ఆత్మనివేదనము, కీర్తనము, చింతనము అనే 9 భక్తి మార్గాలు. ఈ భక్తి మార్గాలను మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ లోకనాయకుడైన శ్రీహరిని నమ్ముకొని మానవుడు ఉత్తముడుగా ఉండటం మంచిది అని నాకు అనిపిస్తుంది. ఇది తప్ప మరొక సత్యం నాకు కనిపించలేదు. లోకంలో గ్రుడ్డివానికి వెన్నెల విలువ తెలియదు, చెవిటివానికి శంఖధ్వని వినపడదు, మూగవానికి పుస్తక పఠనం సాధ్యపడదు, నపుంసకునకు కాంత మీద కోరిక ఫలించదు, కృతజ్ఞులకు బంధుత్వం కుదరదు, బూడిదలో వేసిన హోమద్రవ్యాలు ఉపయోగపడవు, పిసినిగొట్టువాని సంపద పనికి వచ్చేది కాదు, వరాహానికి సువాసనలు తెలియవు. ఆ విధంగానే హరిభక్తి లేని వారి జీవితం కూడా నిస్సారము, వ్యర్థము అని భావిస్తున్నాను అంటూ ఇంకా ఈ విధంగా అన్నాడు ప్రహ్లాదుడు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చూడుకులు చూడుకులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి తవిలిన మనము మనము భగవంతు వలకొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవుని చెప్పెడు గురుడు గురుడు తండ్రి హరించేరుమనియడు తండ్రి తండ్రి. పోతన పద్యాలకు అసలు తాత్పర్యం చెప్పాల్సిన అవసరమే ఉండదండి, అంత సరళంగా ఉంటాయి. పై పద్యంలో విష్ణుమూర్తిని కమలాక్షుడు, శ్రీనాథుడు, సురరక్షకుడు, శేషసాయి, విష్ణువు, మధువైరి అంటే మధు అనే రాక్షసునికి శత్రువు, భగవంతుడు, పురుషోత్తముడు, దేవదేవుడు, చక్రహస్తుడు, కుంభినీధవుడు అని ఇన్ని విశేషాలను వాడాడు. తర్వాత విష్ణుమూర్తిని అర్చించే చేతులే చేతులు, వర్ణించే నాలుకే నాలుక, ఆయనను చూసే చూపులే చూపులు, విష్ణు కథలు వినే చెవులే చెవులు, ఆయన దర్శనానికి వెళ్ళే పాదాలే పాదాలు, ఆయన మీద ఉండే బుద్ధే బుద్ధి, ఆయన గురించి చింతించిన దినమే దినము, ఆయన గురించి చదివిన చదివే చదువు, ఆయన గురించి చెప్పే గురువే గురువు అని అందరికీ తండ్రి అయిన ఆయన దగ్గరకు వెళ్ళమని చెప్పే తండ్రే తండ్రి అని చివరకు తండ్రినే అన్నాడు. అలా విష్ణుమూర్తి అంకితం చేయని శరీర అవయవాలే కాదు అని ఊరుకోకుండా మరి అవి ఎంత నిరర్ధకమైనవో కూడా చెప్పాడు. ఆ పద్యం ఇలా ఉంది: కంజార్చునకు కాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ బస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే డమడమతోడి డక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశు చూడని కన్నులు కన్నులే తను కుజ్జజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. విష్ణుమూర్తికి ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. పైగా ఏం చదువుకొని వచ్చావు అని తండ్రి అడిగిన ఒక్క ప్రశ్నకు విష్ణు పురాణం, విష్ణు మహిమలు మొత్తం చెప్పేస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆయనకు కాని ఈ శరీరం ఒక తోలు తిత్తి లాంటిది, ఆయన్ని పొగడని నాలుక డమడమ అనే డక్క లాంటిది, ఆయనకు పూజ చేయని చెయ్యి చెక్కతో చేసిన తెడ్డు లాంటిది, ఆయనను చూడని కన్నులు శరీరం అనే గోడకు వేసిన 2 రంధ్రాల లాంటివి, ఆయన మీది భక్తి లేని పండితుడు 2 కాళ్ల పశువు లాంటి వాడు, ఆయన చింత చేయని జన్మం నీటి బుడగ లాంటిది అని అన్నాడు. అలా జంకు గొంకు లేకుండా మాట్లాడుతున్న ప్రహ్లాదుని పలుకులు హిరణ్యకశిపుని చెవుల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. విపరీతమైన ఆగ్రహంతో, ఇదా ఇన్నాళ్ళు నువ్వు చదువుకున్న చదువు, నా విరోధి కథలు నాకే వినిపిస్తున్నావా అని గర్జించాడు. ఇదా మీరు చెప్పిన చదువు అని గురువులను కూడా గద్దించి అడిగారు. మేము ఇలా చెప్పలేదు మహాప్రభో అన్నారు గురువులు గజగజ వణికిపోతూ. గురువులు చెప్పని ఈ చదువు మరి నీకెవరు చెప్పారు అని కొడుకుని గద్దించి అడిగాడు హిరణ్యకశిపుడు. వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్యే బాలక తజ్జనులన్ పేరుకొనము తగ నామ్రోలన్. మరి గురువులు చెప్పని ఈ నీతులను నీకెవరు చెప్పారు, వాళ్ళెవరో నాకు చూపించు, నా ఎదురుకు తీసుకురా అని అనగానే ప్రహ్లాదుడు ఈ విధంగా అన్నాడు: అచ్చపుంచీకటిన్బడి గృహవతులై విషయ ప్రవిష్టులై చచ్చుచున్ పుట్టుచున్ మరలన్ చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనన్ కానలకు నేగిననైనా హరిప్రబోధముల్. తండ్రి, కొందరు గాఢమైన కారు చీకటిలో ఉండి ఆ మాయలో పడి కోరికలు చంపుకోకుండా జీవనం సాగిస్తూ ఉంటారు. చస్తూ పుడుతూ మళ్ళీ చస్తూ మళ్ళీ పుడుతూ ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. అటువంటి మూర్ఖులకు భక్తి దానంతట అది పుట్టదు, బోధన వల్ల కూడా అలవడదు, ఆఖరికి అడవులకు తీసుకెళ్లినా లాభం లేదు. దేవుని మీద అలాంటి వాళ్లకు అంత త్వరగా మనసు పోతుందా? విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కిన వారు కూడా శ్రీహరిని చూడలేరు. విష్ణు భక్తుల పాదధూళి తల మీద ధరించిన పుణ్యాత్ములు కొందరు మాత్రమే పొందగలరు. రాక్షసేశ్వర, నేను అన్ని శాస్త్రాలు చదివాను, కథలు గాథలు అనేకం త్రవ్వి చూశాను. ఈ సంసారం ఒక సముద్రం లాంటిది, అందులో భార్యాపుత్రులు తిమింగలాలు, కామక్రోధ లోభ మాత్సర్యాలు పొంగి పొరలే కెరటాలు. అలాంటి సముద్రాన్ని దాటాలంటే అవసరమైన వాదాలతో
అతి తెలివితేటలతో సాధ్యం కాదు. హరిభక్తి అనే నౌక ఒక్కటే దానిని దాటించగలదు అని పలుకగానే ఆగ్రహోదగ్రుడైన హిరణ్యకశిపుడు ఒక్కసారిగా కొడుకును తన తొడ మీద నుంచి కిందికి తోసేశాడు. ఆ తర్వాత భటుల వంక చూస్తూ, పంచాబ్దంబులవాడు తండ్రి నగు నా పక్షంబు నిందించి యత్కించిత్ భీతియు లేక విష్ణు సహితులను కీర్తించుచున్నాడు. వలదంచు చెప్పిన మానడు. అంగమునన్ పుత్రాకారతన్ వ్యాధి జనించన్. వీని వధించిరండు ధనుజుల్ మీరు పటుత్వంబులన్. నా శరీరం నుంచి పుత్రుడి రూపంలో పుట్టిన వ్యాధి వీడు. నా ఎదురుగానే విష్ణుని పొగుడుతున్నాడు. వద్దన్నా వినడు. కనుక వీడిని తీసుకెళ్ళి వధించండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు రాజాజ్ఞను పాటిస్తూ అలాగే తీసుకెళ్ళి ఖడ్గంతో తల నరకబోయారు. విషసర్పాలను మీదికి వదిలారు. కొండ మీద నుంచి లోయలోకి విసిరేశారు. ఏనుగులచే తొక్కించారు. అయినా విష్ణుమూర్తిని నమ్ముకున్న ప్రహ్లాదుడు చావలేదు. దాంతో చేతులు నొప్పి పుట్టి విసిగి వేసారి, ఏం చేసినా వీడు చావటం లేదు మహాప్రభు అని వెనక్కి తీసుకొచ్చి తిరిగి హిరణ్యకశిపుని ముందు నిల్చోబెట్టారు. దాంతో తండ్రి ఆలోచనలో పడ్డాడు. ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీదన్ నిభేంద్ర పంక్తిన్ రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు త్రోయించితిన్ పెక్కుపాట్లు నలయించితి చావడిదేమి చిత్రమో. వీడు సామాన్యుడు కాడు. వీనికెందునూ భయము లేదు. వీడితో శత్రుత్వం వహిస్తే నాకే మృత్యువు సిద్ధిస్తుంది అని ఆలోచించి దిగులు పడుతూ ఉంటే గురువులు చండామార్కులు చూసి జాలిపడి, ప్రభు వీనిని మళ్ళీ చదివిస్తాము. ఇంతలో మరికొంత వయసు కూడా వస్తుంది కనుక అప్పుడు చెప్పిన మాట వింటాడు అని నచ్చచెప్పి మళ్ళీ ప్రహ్లాదుని వెంట పెట్టుకొని ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ తెచ్చి, ప్రభు నీ కొడుకు తాను చెడిపోవటమే కాక గురుకులంలోని ఇతర బాలకులను కూడా తన విష్ణుభక్తితో పాడు చేస్తున్నాడు. ఇక మా వల్ల కాదు నీ కొడుకును చదివించటం అని అన్నారు. దాంతో కోపించిన హిరణ్యకశిపుడు, నీ విష్ణుమూర్తి ఎక్కడుంటాడు, ఏ విధంగా ఉంటాడు చెప్పు, చెప్పకుంటే నిన్ను నీ హరిని చంపేస్తాను అని ప్రహ్లాదుని బెదిరించాడు. దానికి సమాధానంగా ప్రహ్లాదుడు, కలడంబోదిన్ కలండు గాలిన్ కలడాకాశంబునన్ కుంభినిన్ కలడు అగ్నిని దిశలన్ పగళ్ల నిశలన్ కజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునందు త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడు ఈశుండు తండ్రి వెదకంగానేలా నీయాయడన్ అన్నాడు. ఆయన లేని చోటు విశ్వంలా ఎక్కడా లేదు కనుక అక్కడున్నాడా ఇక్కడున్నాడా అని వెతకటం ఎందుకు అని తండ్రినే ప్రశ్నించాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని తేల్చి చెప్పేశాడు. దాంతో విష్ణుడు లేడని హిరణ్యకశిపుడు, ఎక్కడంటే అక్కడ ఉన్నాడని ప్రహ్లాదుడు ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆగ్రహావేశాలతో, డింబక సర్వస్థలముల అంబోరుహనేత్రుడు ఉండుననుచు మిగుల సంరంభమునన్ పలికెదవు ఈ స్తంభమున చూపగలవే చక్రిన్ గిక్రిన్ అని తన చేతిలోని గదతో ఆ స్తంభాన్ని పగలగొట్టగానే నిట్ట నిలువుగా చిలిన ఆ స్తంభంలో నుంచి ఉగ్ర నరసింహమూర్తి అవతారంలో శ్రీ మహావిష్ణువు రావటం, హిరణ్యకశిపుని వధించటం జరుగుతుంది. ఇది క్లుప్తంగా భక్త ప్రహ్లాద కథ. నేను ముఖ్యమైన పద్యాలను మాత్రమే తీసుకొని ఈ ఆడియోని రూపొందించానండి. ఎందుకంటే చెప్తూ పోతున్న కొద్దీ చాలా ఉంది. విష్ణు కథలన్నీ అంతే, ఎంత చెప్పుకున్నా తరగవు. అయినా సమయపాలన కూడా పాటించక తప్పదు గనక ఫలశ్రుతి చెప్పి ముగిస్తాను. శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారకమున్ పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము ఎవ్వడైనా సువిచారత విన్నన్ పఠించినన్ శుభాకారముతోడ ఏ భయమున్ కల్గని లోకమున్ చెందుదురు. ఇది ఫలశ్రుతి. ధన్యవాదాలు.